ఓ రోజు తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనే ప్రాంతంలో అబ్దుల్ కలాం గారి పేరు విన్నారా? వినలేదా? తమ్ముడు ఒకసారి చూపించండి ఆయన ఫోటో. అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతి. సంపన్న కుటుంబంలో పుట్టినోడు కాదండి. కడు 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 పేద పరిస్థితి. ఎంత పేద పరిస్థితో చెప్తాను. ఆయన ప్రొద్దునే 5 లేచి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే టీచర్ గారి దగ్గర పాఠం వినటానికి వెళ్ళేవాడట. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే 5 పొద్దున్నే స్నానం చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకి పాఠాలు చెప్పేవారట. ఒకరోజు ఆ టీచర్ గారు పాఠం చెప్తా పక్షులు ఎలా ఎగురుతాయో పాఠం చెప్పాడట. పక్షులు రెక్కలు ఎలా ఆడిస్తాయి, భూమి మీద నుంచి ఎలా పైకి లేస్తాయి, డైరెక్షన్ మార్చుకునేటప్పుడు తోకని ఎలా తిప్పుతాయి, ఈ పాఠం అంతా చెప్పి అన్నాడట, పిల్లలు నేను మీకు పాఠం చెప్పాను కదా, పాఠం బాగా అర్థమైందా అన్నాడంట. ఈ పిల్లలందరూ అర్థం కాకపోయినా ఏమంటారు చెప్పండి? ఇంగ్లీష్లో చెప్పాలి ఆ మాట. పాఠం అర్థమైందా? అదిగో ఎస్ సార్ అని అంటారేమని ఎదురు చూశారట. అబ్దుల్ కలాం గారు లేచి నాకు అసలు అర్థం కాలేదు సార్ మీరు ఏం చెప్పారు అన్నాడు. టీచర్ గారు తతిమా స్టూడెంట్స్ వైపు చూసి పిల్లలు మీకు అర్థమైందా అని అడిగాడట. వాళ్ళు అప్పుడు అన్నారట మాకు కూడా అర్థం కాలేదు సార్ అని. మరి బుద్ధివంతులారా, మరి అర్థమైనట్టు చూసారే అని చెప్పి సరే ఈరోజు సాయంత్రం రామేశ్వరం దగ్గర ఉన్న సముద్రపు బీచ్ దగ్గరికి రండి, అక్కడ చాలా పక్షులు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను అన్నాడట. సాయంత్రం పిల్లలందరూ వచ్చారు. పక్షులను దగ్గరగా చూపించాడట. రెక్కలు ఆడించటం, నేల మీద నుంచి లేచే విధానం, ఆకాశంలో ఎగిరేటప్పుడు రెక్కలు ఆడించే విధానం, ఎప్పుడైనా డైరెక్షన్ మార్చుకోవాలన్నప్పుడు తోకను వినియోగించే విధానం, ఇది కళ్ళకు కట్టినట్లుగా దగ్గరుండి చూపించి అప్పుడు అడిగాడట పాఠం అర్థమైందా అంటే అప్పుడు అన్నారంట సూపర్ సార్, బాగా అర్థమైంది సార్ అన్నారట. అయిపోయింది. తెల్లారింది. 5 పిల్లలు వస్తారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు చూసారా, 4:30కి వెళ్ళి సార్ శివసుబ్రహ్మణ్యం అయ్యరయ్య గారు నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడంట. నీకేం కోరికరా నాయన, నువ్వు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలుడివి, నీకేం కోరికరా నాయన అంటే అప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారట, పక్షి ఆకాశంలో ఎట్లా ఎగురుతుందో అట్లా ఎగిరే యంత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాను, అలాంటి విమానాలు తయారు చేయాలనుకుంటున్నాను అన్నాడట. చూసి ఆ టీచర్ గారు సాలేరా బడాయి మాటల, వీడు విమానాన్ని తయారు చేస్తాడంట అని ఉత్సాహంలో నీళ్లు పోయేలా అన్నాడంట. ఓకే, నీ దర్శనం మంచిదే, నీ దర్శనం నిలవేళాలంటే ముందు కష్టపడి చదువు. మెడ్రాస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అందులో సీట్ సంపాదించు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయి, కష్టపడి చదువు. ఆ తర్వాత తప్పకుండా ఇలాంటివి ఎన్నో విమానాలు, రాకెట్లు నువ్వు తయారు చేయగలుగుతావంటే అబ్దుల్ కలాం పేద కుటుంబంలో పుట్టిన మనుష్యుడు. 5 నుంచి 6 వరకు ట్యూషన్, 6 గంటలకు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో పాటు మహమ్మదీయ సంబంధమైన పాఠశాలకు వెళ్ళి ఓ గంట సేపు ఖురాన్ చదివేవాడట. 6 నుంచి 7, 7ంటికి ఖురాన్ చదువుకొని అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి డైలీ న్యూస్ పేపర్ వేసేవాడట. వింటున్నారా? డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళు. ఇదిగో న్యూస్ పేపర్ అని డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళట. 8:30 దాకా న్యూస్ పేపర్ వేసి స్నానం చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడట. విచిత్రం తెలుసా, 4:30 దాకా స్కూల్లో చదువుకొని స్కూల్ అయిపోవటం ఆలస్యం. ఎవరెవరికి న్యూస్ పేపర్ వేసాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మీకు న్యూస్ పేపర్ వేసే కదా పావలా ఇవ్వాలి, న్యూస్ పేపర్ వేసే కదా పావలా ఇవ్వాలని ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ డబ్బులు కలెక్ట్ చేసుకొని రాత్రి 7ంటికి వస్తే ఆ అమ్మ ఏదో రొట్టె ముక్కలు, ఎండిపోయిన గోధుమ ముక్కలు వేస్తే ఆ రొట్టె ముక్కలు తిని కిరోసిన్ దీపపు కాంతిలో చదువుకొని మహా గొప్ప శాస్త్రవేత్తగా భారతదేశానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఏంటి ఆయన డైలీ ప్రోగ్రాం? పెట్టుబడి అండి. ఒక స్నేహితుడితో కలిసి ఇక అయిపోయింది పని, స్నేహితుడితో కలిసి ఏం కాకా బాగున్నావా,
నువ్వు కూడా అను కాక అని. చూడండి, ఏం కాక, ఏ మామా పిల్లలు వినండి. ఈ కోతి మాటలు, కోతి చేష్టలు, ఈ త్యాగాలు చేయాలి ప్రభు పిల్లలు. నిన్ను నీవు పెట్టుబడిగా పెట్టాలి. దట్స్ ఇట్. నీ ఆశలు, నీ కోరికలు, ఒక యవనస్తుడికి సహజ సిద్ధంగా ఉండే సహజ సిద్ధమైన కోరికలు కూడా క్రీస్తు బలిపీఠం మీద నువ్వు సమాధి చేసి ఆ శరీరపు కోరికలు నువ్వు కాల్చి బూడిద చేస్తే ఆ బూడిదలో నుండి ప్రపంచాన్ని దేవుడు సృష్టించడం ప్రారంభిస్తాడు. అబ్దుల్ కలాం యవన కాలం అంతా ఒక ఆడపిల్లతో మాట్లాడినట్టు కానీ, చాటింగ్ చేసినట్టు కానీ, హాయ్ తిన్నావా, హాయ్ పండుకున్నావా, హాయ్ లేచావా, ఈ దరిద్రపు చేష్టలు చేసేవాడు ఇంకెక్కడ రాణిస్తాడు? ఇలాంటి దరిద్ర ప్రవర్తన ప్రవర్తించేవాడు జీవితంలో ఎలా విజేతగా నిలవబడగలుగుతాడు?